దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. ఈ యొక్క సమయమందు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము 65వ కీర్తన 1వ వచనం. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుట. కింద ఇదే మాట ఫుట్నోట్లు ఈ రీతిగా రాయబడి ఉంది, స్తుతి నీకు తగి ఉన్నది. దేవుని సియోనులో మనము స్తుతించాలి. సియోను అనగా దేవుని పరిశుద్ధ స్థలము లేక పరిశుద్ధ మందిరము అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని మందిరంలో మనము దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి వారముగా మనము ఉండాలి. ఎందుకు దేవుని స్తుతించాలి అనేటువంటి దానికి పలు విధములైనటువంటి కారణాలని భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. అవేమనగా 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చుదురు. దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము దేవుని నామాన్ని స్తుతించాలి. మన దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు అనడానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలలో వారు చేసినటువంటి ప్రార్థనలను దేవుడు విన్నాడు. యెహోషువ చేసిన ప్రార్థన విని ఆయన సూర్యుడిని ఆపివేస్తూ వచ్చాడు. మోషే యొక్క ప్రార్థన విన్నాడు. అలాగే ఏలియా యొక్క ప్రార్థన విన్నాడు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి వర్షం ఆగిపోయింది. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశం నుండి వర్షము వచ్చింది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు ప్రార్థన ఆలకించినటువంటి వాడుగా ఉన్నాడు. కేవలము ప్రార్థన ఆలకించినటువంటి వాడుగా మాత్రమే కాదు, ఆలకిస్తాను అనేటువంటి వాగ్దానాలు కూడా ఆయన లేఖనాల్లో మనకిచ్చున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. నా తండ్రి నామము పేరట మీరు ఏం అడిగినా కూడా అవి మీకు అనుగ్రహిస్తాను అని చెప్తూ వచ్చాడు. ఇలా ఎన్నో వాగ్దానాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకిచ్చున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం దేవుని నామాన్ని స్తుతించాలి. తర్వాత ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడంటే 65వ కీర్తన 3వ వచనం, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయదు. దేవుడు మన పాపముల నిమిత్తము ప్రాయచిత్తము చేసినటువంటి విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. దావీదు దేవుడు క్రీస్తు ద్వారా చేసేటువంటి కార్యాన్ని భవిష్యత్తులో ఏమైతే ప్రభు చేయబోతున్నాడో దానిని ప్రవచనాత్మకంగా చూశాడు. కాబట్టి రీతిగా అన్నాడు, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయదు అని భవిష్యత్ వాచకంలో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాయచిత్తం అనేటువంటి కార్యక్రమాన్ని దేవుడు మన జీవితాల్లో జరిగించేశాడు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా మన పాపములన్నిటికీ కూడా క్షమాపణ, విమోచన దయచేసినాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి అతిక్రమములు, వారి దోషములన్నీ కూడా పరిహరించబడతాయి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మన నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము చేసినటువంటి ఆ ప్రాయచిత్తాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకనంటే ఒకవేళ దేవుడే గనక మన పాపములను పరిహరించకపోయినట్లయితే ఇంకా మనము అదే పాపంలో జీవిస్తూ నివసిస్తూ ఉండేటువంటి వారం. కానీ దేవుడు మన ప్రతి పాపములన్నింటిని కూడా క్షమిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి కూడా దేవుని నామాన్ని స్తుతించాలి. ఇంకా మనం చదివితే 65వ కీర్తన 4వ వచనంలో, నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఇది పాత నిబంధనలో దావీదు రాస్తూ ఉన్నాడు. పాత నిబంధన అనేటువంటి ఆలోచన ప్రకారము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేటువంటి 3 భాగాలు మందిరంలో ఉండేవి. సామాన్య ప్రజలు ఆవరణంలోకి మాత్రమే వెళ్ళేవారు. అలా ఆవరణంలో వచ్చి నిన్ను స్తుతించే భాగ్యం నాకు వచ్చింది, అందుకని నీకు వందనాలు అని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆవరణం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ద్వారా మనము పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నదని భక్తుడైనటువంటి హెబ్రీ గ్రంథకర్త తన పత్రికలో రాస్తాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా ఆయన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. మన పాపం నిమిత్తం ప్రాయచిత్తం చేశాడు. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి భాగ్యం కల్పించాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించుదాం. ప్రభువు కృప దయచేయును గాక.